మదీనా వాచ్ కంపెనీ అధిపతి ఇంతియాజ్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా నాకు మాత్రమే కాదు, మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా యొక్క అసెంబ్లీ అభ్యర్థి సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి, మా యొక్క ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, కాబోయేటటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మల్రెడ్డి కోటారెడ్డి గారికి, స్రవంతి గారికి, మిగతా అందరికీ కూడా నాయకులందరూ, జిల్లా నాయకులందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను చిన్నప్పుడు బాల్యంలో ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు కానీ, విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కానీ మాకు వాచ్ కొనాలి అని అంటే మదీనా వాచ్ కంపెనీయే గుర్తొస్తుంది. మదీనా వాచ్ కంపెనీలో అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు హెచ్ఎంటి వాచ్లు కానీ, సీకో వాచ్లు కానీ, ఇవన్నీ కూడా మంచి వాచ్లన్నీ చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీ. ఆ అధినేత ఈరోజు ఈ ఆహ్వానం పంపించడం, మన పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం, మన పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్వానం చేయడం అని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా. నెల్లూరు జిల్లా అన్నటువంటిది శాంతి భద్రతలకి, మత సామరస్యానికి పెట్టింది పేరు. అందరూ కూడా, అన్ని మతాల వారు, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ సామరస్యంగా, మత సామరస్యంతో సహజీవనం చేస్తూ ఒకరికొకరు సహకరించుకునేటటువంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి. ఇంతవరకు ఎవరు కూడా దీన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క మత సామరస్యం అన్నటువంటిది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు సిటీలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి ముస్లిమ్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటిది ఒక్కసారి గమనించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొత్తం ముస్లిమ్స్కి 7 మంది అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. గతంలోనే కాదు, ఈవెన్ భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకి, ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం. జనాభా ప్రాతిపదిక పైన ఆ యొక్క కులాలకి కానీ, మతాలకు కానీ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అదే సోషల్ ఇంజనీరింగ్ అంటే. ఎప్పుడైతే సోషల్ ఇంజనీరింగ్ని తూచా తప్పకుండా పాటిస్తామో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, పేదలు అన్నటువంటిది లేకుండా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిగతా ధనిక వర్గాలకి సమాంతరంగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి ఆపర్చునిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొక విషయం కూడా నేను మనవి చేయదలుచుకున్నాను. తప్పకుండా ఇక్బాల్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకానొక సమయంలో ఇక్బాల్ గారిని పేరును కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ముందుకు పోలేదు. భవిష్యత్తులో ఇక్బాల్ గారు, ఇంతియాజ్ గారు మన పార్టీలో చేరతారనని, మన పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించి అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మతాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి రిప్రజెంట్ చేస్తూ ప్రజాసేవలో నిమగ్నం అవుతారనని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.